నమస్కారం విక్రమాదిత్య గారు. సూర్యోస్మితలి. గురూజీ, భగవద్గీత అనేది హిందువులకు ఒక పవిత్ర గ్రంథం. మరి ఇలాంటి పవిత్ర గ్రంథాన్ని సిగ్నల్స్ దగ్గర ఇస్కాన్ టెంపుల్‌కి సంబంధించిన వ్యక్తులు అమ్ముతూ ఉంటారు. దీని వెనక ఉద్దేశ్యం ఏంటంటారు? అంటే ఒక పక్క అడుక్కునే వాళ్ళుంటారు. సో, ఆ ప్రదేశంలో అమ్మడం ఎందుకంటారు అసలట్లా? అంటే మీరు చెప్పిన సందర్భం ప్రకారం ఒక పక్కన అంటే ఒక కారులో ఉంటే ఒక పక్కన బెగ్గర్స్ లేకపోతే అక్కడ చాలా ఐటమ్స్ అమ్ముకుంటూ ఉంటారు వాళ్ళు. హ్మ్. హ్మ్. అడుక్కోవడం అనే దానికి కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. వీళ్ళు అలాగే కూడా అదే అక్కడ అదే పని అనిపిచ్చింది. చేస్తున్నారు. హ్మ్. నిజంగా అంటే ఇది దౌర్భాగ్యం. అలా చేయకూడదు. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏమై ఉంటదంటే భక్తిని ప్రచారం చేయడానికి ఇలా మేము వాడుతున్నాము. ఏ ప్రదేశమైనా ఏంటి అనేది వాళ్ళు నాకు చెప్పారు. ఆ! వాళ్ళు చెప్పారు, మీరు అడిగి ఉంటారు, చెప్పే నేను ఉంటారు. అడిగాను. అది కరెక్ట్ కాదు. అసలు ఫస్టు మనకు తెలియాలమ్మా. ఒక చిన్న పిల్లవాడు భగవద్గీత గురించి అర్థం చెప్పాడు. హ్మ్. విన్నారా? నాన్న భగవద్గీత అంటే ఏంటి? చిన్న పిల్లవాడు చెప్పాడు. దాని అర్థం హ్మ్. ఏంటంటే, మీరు ఎప్పుడైనా షాప్‌కెళ్ళారా? షాప్‌లో ఒక బొమ్మ కొన్నారా? ఆ బొమ్మ బాక్స్ ఓపెన్ చేస్తే లోపల ఒక మాన్యువల్ ఉంటుంది. హ్మ్. హౌ టు యూజ్ అని. అంటే ఈ బొమ్మ యొక్క అదే ప్రదర్శన భగవద్గీత. ఎలా ఉంటుంది? ఇది భగవద్గీత అని చెప్పడం జరిగింది. హ్మ్. మీరు అంటే ఆ బొమ్మ అనుకుందాం. అది బొమ్మ పక్కన పెట్టేద్దాం. ఒక కెమెరా కొనడానికి మనం వెళ్ళాము. దాంట్లో కంపల్సరీ మాన్యువల్ ఉంటుంది. అది హౌ టు యూజ్, దానివల్ల మనం ఫలితాన్ని ఎలా పొందవచ్చు. హ్మ్. ఇది భగవద్గీతలో ఉండదు ఫస్ట్. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి, అది అందులో ఇస్కాన్‌లో ఉన్న వాళ్ళకి భగవద్గీత గురించి చెప్పి భక్తులని మోటివేట్ చేయండి. జనాల్ని మార్చండి. ఇప్పుడు క్రిస్టియన్స్ చేసేది కూడా అదే కదా! హ్మ్. ఊరు ఊరు తిరిగి, ఇంటింటికి తిరిగి సెంటర్‌లో బైబిల్ పట్టుకొని వాళ్ళు అదే చేస్తున్నారు. మనం వాళ్ళని వ్యతిరేకిస్తున్నాం కదా! అవును. మతం మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నేనేం చెప్తానంటే, వీళ్ళకిది ధర్మం తెలీదు. ఇస్కాన్‌లో ఎవరైతే అంటే హిందూ మతం యొక్క గొప్పతనాన్ని చెప్పాలనుకుంటున్నారో హ్మ్. వాళ్ళకి ధర్మం తెలీదు. ధర్మం ఎక్కడుంది అంటే వేదంలో ఉంది. వేదాలు అధ్యయనం చేసుంటే వీళ్ళు ఈ భక్తి ప్రచారాన్ని, ఈ భగవద్గీత ప్రచారాన్ని ఇలా చేసుండరు. అంటే ఈ విధంగానైనా సరే కొంతమంది భగవద్గీత ఏంటి అసలు చదివే వాళ్ళు ఒక్కళ్ళైనా ఉండరు అంటారా? ఉండరు. డెఫినిట్‌గా ఉండరు. హ్మ్. ఇప్పుడు కావాలనుకున్నవాడు వెతుక్కుంటాడమ్మా ఎక్కడుంది భగవద్గీత అని. హ్మ్. ఇక్కడ వెళ్తున్నప్పుడు దారిలో కనపడింది. అనుకున్నా, అంటే లా ఆఫ్ అట్రాక్షను. నేను అనుకున్నాను భగవద్గీత ఎదురొచ్చింది. హమ్మయ్య! అని కొనుక్కుందాం అనుకున్నప్పుడు, అంటే ఇక్కడ మీరు మాట్లాడారు. ఆ పక్కన ఉన్నటువంటి ముష్టివాడికిని, ఈ పక్కన ఉన్నటువంటి ఇస్కాన్ వాళ్ళకి ఏంటి తేడా అని. హ్మ్. మనకే అంటే మన ధర్మాన్ని మనం రోడ్డు మీదకి తీసుకెళ్తున్నాం. అవసరం లేదు. ఇలాంటి ప్రచారం హిందూ ధర్మానికి అవసరం లేదు. శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్పలేదుగా. హ్మ్. ఆయన 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు అర్జునుడికి చెప్పింది ఇలా కాదుగా. యుద్ధరంగంలో జరుగుతున్నప్పుడు జరుగుతున్న దాని గురించి వ్యక్తం చేశాడు. ఇది ఇప్పటికిప్పుడు ఈరోజు కారులో వెళ్తున్న వాడికి అప్పచెప్పేస్తే చిన్నప్పటి నుంచి వంట పట్టింది, ఇప్పుడేం వంట పడుతుంది. ఇది ఎవరికి వెళ్ళాలంటే, మీకు గణపతి సచ్చిదానంద స్వామీజీ అమెరికాలో అవి చేస్తుంటారు. చిన్న పిల్లలతో చేయిస్తుంటారు. హ్మ్. అది చాలా క్వాలిటీగా ఉందిగా, బాగుంటుందిగా. హ్మ్. అలా చేయాలి. ఇది నిజంగా ప్రశ్నించే అవకాశాన్ని నేను ఇచ్చాను కదా మీకు. అవును. ఇలా ఎందుకు జరుగుతుంది అని. అది కాదు భగవద్గీత. భగవద్గీత అంటే భగవంతుడు ఒక ఉపదేశాన్ని అర్జున్ని అడ్డు పెట్టుకుని మనకు చెప్పారు. ఇది కేవలం భగవద్గీత అంటే దీనివల్ల ఏదో ఉద్ధరింపబడిపోతారు అనుకుంటే పొరపాటు. భగవద్గీత మనలో భక్తిభావాన్ని పెంచుతుంది. ఆ చిన్న పిల్లోడు చెప్పినట్టు అందులో ప్రతి శ్లోకం మనిషి ఎలా బ్రతకాలో చెప్తుంది భగవద్గీత. దాన్ని చదవడం అవసరం ఉంది. కానీ ఆ అవసరం అజ్ఞానంగా ఉండిపోయింది. వేదాన్ని మీరు నేర్చుకోగలిగితే, నేర్పించగలిగితే భారతదేశం మళ్ళీ సస్యశ్యామలం అవుతుంది. మీ మీ దృష్టిని వేదం వైపు పెట్టండి. ఋగ్వేదం, అథర్వణ వేదం, యజుర్వేదం, సామవేదం, అందులో ప్రతిదీ ఏటు అంటే ఒక మనిషి వేదం నేర్చుకుంటే బయటకొచ్చి బ్రతకడం చాలా ఈజీ అవుతుంది. భగవద్గీత చదివితే ఎలా బ్రతకాలో మాత్రమే తెలుస్తుంది. హ్మ్. ఇప్పుడు వీళ్ళకి తెలియట్లేదా మరి? పట్టుకుని తిరుగుతున్నారు కదా. అందులో భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు? ఇలా రోడ్ల మీద తిరగండి, జనాల్ని మభ్యపెట్టండి. లేదు. అప్పుడు మనం క్రిస్టియన్స్‌ని హేళన చేయకూడదు కదా. హ్మ్. మనం దానికి గౌరవం ఇవ్వాలి. గౌరవం ఉన్నవాడు వచ్చి పట్టుకెళ్తే దాన్ని ఇంట్లో పూజ గదులు, ప్రతి ఇంట్లోనూ భగవద్గీత ఉండాలి. ప్రతి ఇంట్లోనూ గరుడ పురాణం ఉండాలి. ప్రతి ఇంట్లోనూ 4 వేదాలు ఉండాలి. వేదం గురించి తెలియాలి. వేదాన్ని పూర్తిగా తెలుసుకుంటే భగవద్గీత అర్థమవుతుంది.
మ్మ్. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ నిగూఢంగా చెప్పినటువంటి రహస్యాలు చాలా ఉన్నాయి. అవి తర్జమాల్లోనూ అట్లలో ఇట్లో వాటి ఫ్లేవర్స్ మార్చేశారు. అందుకని వేదం తెలిస్తే భగవద్గీత ఈజీగా అర్థమవుతుంది. అంటే పూర్వం మనకి వేద పాఠశాలలు ఉండేవి, ఆ వేదమే నేర్పేవాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి సర్టిఫికెట్లు ఇవేమీ లేవు. మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా వేదం నేర్చుకోగలిగితే ఇప్పుడున్నటువంటి రాబోయే జనరేషన్కి వేదం నేర్పిస్తే భగవద్గీతని పూజిస్తారు, మ్మ్. భక్తి వస్తుంది. రోడ్ల మీద నమ్మితే భక్తి రాదు. మన సనాతన సాంప్రదాయాన్ని, హిందూ సాంప్రదాయాన్ని మనం ఏదో గొప్పగా చేసేస్తున్నాం అనుకోవడం అజ్ఞానం.